యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థులకు ధన్యవాదములు. నేడు బీకామ్ విద్యార్థులకు అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేటువంటి సబ్జెక్ట్లో 4th యూనిట్ ఇన్సూరెన్స్ కంపెనీస్, బీమా కంపెనీలకు సంబంధించి ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. ప్రాబ్లం గమనించండి. రెవెన్యూ అకౌంట్ షోస్ ది లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆన్ 31/3/2009 16,20,000 బిఫోర్ టేకింగ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ కన్సిడరేషన్. అంటే రెవెన్యూ ఖాతాని 31 మార్చి 2009 తయారు చేసి రెవెన్యూ ఖాతాలో కనుగొన్నటువంటి జీవిత బీమా నిధి వచ్చేసి 16,20,000 చూపించున్నాడు. అంటే జనరల్గా రెవెన్యూ ఖాతాలో ఆదాయాలన్నీ కూడా ఒక పక్కన చూపించి క్రెడిట్ వైపున ఆదాయాల్లో నుంచి ఖర్చు అంశాలను తీసివేసినట్లయితే మిగిలిన మొత్తాన్ని లాభంగా పరిగణించకుండా దానిని నిధి కింద చూపిస్తారు. అలాంటి నిధిని ఇక్కడ రెవెన్యూ ఖాతాలో 16,20,000 చూపించున్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ నిధిని కనుగొనేటువంటి సందర్భాల్లో ఇక్కడ పొందుపరిచినటువంటి ABCDE అనేటువంటి 5 అంశాలను లెక్కలోకి తీసుకోక మునుపు ఈ నిధి కనుక్కున్నారు. అంటే లెక్కలోకి ఈ సమాచారం తీసుకోవడం మర్చిపోయినారు. ఇప్పుడు ఈ సమాచారం కానీ పరిగణలోనికి తీసుకున్నట్లయితే వాస్తవ నిధి అంటే వాస్తవ జీవిత బీమా నిధి ఎంత అనేది మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ 5 అంశాలు పరిగణలోకి తీసుకుంటావో జీవిత బీమా నిధి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ యొక్క రెవెన్యూ ఖాతాలో కనుగొన్నటువంటి 16,20,000 నిధిని చూపిస్తూ ఆ అంశానికి ఇక్కడ పొందుపరిచినటువంటి 5 అడ్జస్ట్మెంట్స్ని పరిగణలోకి తీసుకునేటువంటి సందర్భాల్లో కొన్ని అంశాలను మనము కూడాల్సి వస్తుంది నిధికి, కొన్ని అంశాలను తీసేయాల్సి వస్తుంది. ఏ అంశాలు కూడాలా, ఏ అంశాలు తీసివేయాలనేటువంటిది మనము ఈ స్టేట్మెంట్లో తయారు చేసి చూపిస్తాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాను. రెవెన్యూ అకౌంట్ షోస్ ది లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ on 31/3/2009 16,20,000 before taking the following information into consideration. A. Outstanding claims, చెల్లించవలసిన క్లెయిములు 14,100. B. Bonus in reduction with premium, ప్రీమియం మీద తగ్గింపుగా వినియోగించిన బోనస్ 2,300. C. Interest receivable on securities, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద రావాల్సినటువంటి వడ్డీ 5,500. అలాగనే D. ప్రీమియం టు బి కలెక్టెడ్, వసూలు కావాల్సిన ప్రీమియం 4,500. ఈ క్లెయిమ్స్ అండర్ రీఇన్సూరెన్స్, పునర్బీమా కింద క్లెయిములు 6,200. ఈ సమాచారం ఇచ్చి ఫ్రమ్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్ షోస్ ది లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ది అబోవ్ ఇన్ఫర్మేషన్. ఈ పై సమాచారాన్ని సర్దుబాటు చేస్తూ వాస్తవ జీవిత బీమా నిధిని మనల్ని కనుక్కోమని అడగడం జరిగింది క్వశ్చన్ పేపర్లో. ఇప్పుడు వాస్తవ జీవిత బీమా నిధి కనుగొనే దానికి ఈ స్టేట్మెంట్ని మనము తయారు చేయాలి. స్టేట్మెంట్ షోయింగ్ ది యాక్చువల్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆన్ 31/3/2009 మార్చి 31, 2009 నాటి వాస్తవ జీవిత బీమా నిధిని చూపు నివేదిక అని చెప్పి హెడ్డింగ్ పెట్టాలా. స్టేట్మెంట్ షోయింగ్ ది యాక్చువల్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆన్ 31/3/2009 అని హెడ్డింగ్ పెట్టి స్టేట్మెంట్ని 3 భాగాలు చేయాలి. పర్టికులర్స్ వివరాలు, ఇన్నర కాలం లోపల వరుస, అమౌంట్ మొత్తం రూపాయలు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తయారు చేసేటప్పుడు ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి 31/3/2009 చూపిస్తున్నటువంటి 16,20,000ని ఇలా అవుటర్ కాలంలో 16,20,000 వేసి పర్టికులర్స్లో లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆన్ 31/3/2009 అని రాసి బ్రాకెట్లో బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ అంటే సర్దుబాట్లు చేయక మునుపు, అంటే ఈ 5 సర్దుబాట్లు లెక్కలోకి తీసుకోక మునుపు ఈ నిధి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూపించాలి. చూపించిన తర్వాత ఈ నిధి వాస్తవ నిధిని అంటే ఇది పాత నిధి, రెవెన్యూ ఖాతాలో ఈ సర్దుబాట్లు చేయక ముందు ఉన్నటువంటి నిధి. ఇప్పుడు సర్దుబాట్లు చేసినప్పుడు నిధి పెరగవచ్చు తరగవచ్చు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 5 సర్దుబాట్లలో కొన్ని సర్దుబాట్లని ఈ లెక్కలో పేర్కొన్నటువంటి నిధికి కూడవలసినటువంటి పరిస్థితి వస్తుంది, మరికొన్ని అంశాలు తీసివేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ విధంగా హెడ్డింగ్ పెట్టి రెవెన్యూ ఖాతాలో క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి నిధిని ఇక్కడ చూపించిన తర్వాత మిగిలిన స్పేస్ని
రెండు భాగాలుగా విభజించాలా, యాడ్ ఐటమ్స్ మరియు లెస్ ఐటమ్స్. యాడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించాలా, ఆ నిధికి ఏ అంశాలు కూడాల్సి వస్తుందో వాటిని ఇక్కడ చూపించాలా. ఈ నిధిలో నుంచి లెక్కలో ఇచ్చినటువంటి ఏ అంశాలు తీసివేయవలసి వస్తుందో ఆ లెస్ ఐటమ్స్లో చూపించి మనము వాస్తవ నిధిని కనుక్కోవాలా. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ నిధి రాసాము. నిధి రాసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ తీసుకున్నట్లయితే ఏ అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్, చెల్లించవలసిన క్లెయిమ్స్ అంటే మీకు థియరీ పార్ట్లో చెప్పున్నాను. ఇది రెవెన్యూ ఖాతాలో ఖర్చు అంశంగా చూపిస్తాం. ఇలాంటి ఖర్చు 14,100 లెక్కలోకి తీసుకోవడం జరగలేదు అన్నాడు. అంటే చెల్లించవలసిన క్లెయిమ్స్ అనేది ఇది సర్దుబాటు. ఈ సర్దుబాటుని ఒకసారి రెవెన్యూ ఖాతాలో క్లెయిములు కొడతారు, మరొకసారి అప్పుల వైపును చూపిస్తారు. మనము ఈ స్టేట్మెంట్లో దీన్ని కూడాలన్నా తీసేయాలనేది నిర్ణయం ఎలా తీసుకుంటామంటే, ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలలో ఏదైనా మనకి ఖర్చు అంశము అని అనిపిస్తే దాన్ని తీసేయాల, ఏదైనా ఒకటి ఆదాయపు అంశము అని కనిపిస్తే దాన్ని కూడాలి. అంటే ఈ స్టేట్మెంట్ తయారు చేయడం వెరీ సింపుల్. ఇక్కడ ఇచ్చిన 5 అంశాల్లో ఖర్చుగా చూపబడేటువంటి అంశాన్ని తీసేస్తాం, ఆదాయంగా పరిగణించినటువంటి అంశాన్ని కూడతాం. ఇప్పుడు ఫస్ట్ అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్, చెల్లించవలసిన క్లెయిమ్స్ అనేది నష్టపరిహారాలు. ఇది ఒక ఖర్చు అంశము. ఈ ఖర్చు 14,100 తీసుకోక మునుపు 16,20,000 ఉంది. ఇప్పుడు ఈ ఖర్చును కానీ లెక్కలోకి తీసుకుంటే ఆటోమేటిక్గా నిధి తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది ఖర్చు కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే తీసివేతల్లో చూపించాలి. సో లెస్ ఐటమ్స్లో ఏ బిట్ అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్, చెల్లించవలసిన క్లెయిమ్స్ అని చెప్పి 14,100 చూపిస్తాం. అలాగనే సెకండ్ పాయింట్, బోనస్ ఇన్ రిడక్షన్ విత్ ప్రీమియం మీద తగ్గింపుగా వినియోగించిన బోనస్ 2,300 అని చెప్పారు. ఇందులో బోనస్ అనేది రెవెన్యూ ఖాతాలో డెబిట్ వైపును చూపిస్తారు ఖర్చుగా, ప్రీమియం అనేది రెవెన్యూ ఖాతాలో ఆదాయంగా చూపిస్తారు. అంటే ఈ బి పాయింట్లో బోనస్ అనేది ఖర్చు, ప్రీమియం అనేది ఆదాయం. అంటే 2 అంశాలు ఇక్కడ మిళితమై ఉన్నాయి. ఒకటి ఖర్చుగా పరిగణిస్తున్నాం, ఒకటి ప్రీమియం ఆదాయంగా పరిగణిస్తున్నాం. అంటే ప్రీమియం మీద తగ్గింపుగా వినియోగించిన బోనస్ 2,300 అనేది ఇది ఖర్చుగా భావించినప్పుడు తీసివేయాలా, అందుకనే 2,300 తీసివేతల్లో బోనస్ ఇన్ రిడక్షన్ విత్ ప్రీమియం అన్నాం. అంటే బీమా కంపెనీకి అది ఖర్చు కింద పరిగణించబడుతుంది. అలాగనే కూడికలో కూడా చూపించాం, బోనస్ ఇన్ రిడక్షన్ విత్ ప్రీమియం 2,300. అంటే ఈ సేమ్ అమౌంట్ని ఇటు కూడికల్లోనూ ఆదాయంగా చూపించాం, ఇక్కడ ఖర్చుల్లో ఈడ లెస్ ఐటమ్స్లో ఖర్చుగా చూపించాం. అంటే బోనస్ ఇన్ రిడక్షన్ విత్ ప్రీమియం అంటే ఇంతకుముందు మీకు థియరీ పార్ట్లో నేను విషయం చెప్పున్నా. ఏమిటంటే ఇప్పుడు ప్రీమియం మీద తగ్గింపుగా వినియోగించిన బోనస్ అంటే ఇన్సూర్డ్, బీమా చేసిన వ్యక్తి బీమా కంపెనీకి చెల్లించాల్సిన ప్రీమియం ఒక 10,000 ఉందనుకుందాం. 10,000 ప్రీమియం రావాలి. అదే సమయానికి ఈ ఇన్సూరర్, బీమా చేయించుకున్నటువంటి సంస్థ ఆ యొక్క వ్యక్తికి ఒక 6,000 రూపాయలు బోనస్ చెల్లించాలి. అంటే బీమా కంపెనీ చెల్లించేటువంటి బోనస్ 6,000ని రావాల్సిన ప్రీమియం 10,000కి సర్దుబాటు చేసినట్లయితే, అయ్యా మీరు 10,000 చెల్లించబడలేదు, మేము ఇవ్వాల్సినటువంటి 6,000 రూపాయలు మినహాయించుకొని మిగిలిన 4,000 ప్రీమియం చెల్లిస్తే చాలు అనేటువంటిది ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ అంటారు. అంటే బోనస్ని ప్రీమియంతో ముడిపెట్టడం, సర్దుబాటు చేయడం. కాబట్టి అలాంటి పాయింట్ ఇక్కడ బోనస్ ఇన్ రిడక్షన్ విత్ ప్రీమియం 2,300 ఇచ్చినప్పుడు ఒకసారి ఖర్చుగా చూపించాలి బోనస్ అన్నప్పుడు. ఈ సెంటెన్స్లో బోనస్ అనేది ఖర్చు, ప్రీమియం అనేది ఆదాయం. సో ఈ 2,300 ఒకసారి ఖర్చుగా భావించినప్పుడు నిధి తగ్గిపోతుంది కాబట్టి తీసివేతల్లో బోనస్ ఇన్ రిడక్షన్ విత్ ప్రీమియం అనేసాం. మరొకసారి ప్రీమియంగా భావించినప్పుడు అది ఆదాయంగా భావించాలి కాబట్టి, ఆదాయం అన్నప్పుడు నిధి పెరుగుతుంది కాబట్టి కూడికల్లో చూపించాలి. అంటే ఏది కూడాలా, ఏది తీసేయాలంటే ఖర్చుని తీసేయాలా, బోనస్ ఖర్చు కింద తీసేస్తున్నాం, ప్రీమియం ఆదాయం కాబట్టి దాన్ని కూడుతున్నాం. సో ఈ 2,300 అనేది అటు కూడికల్లో ఆదాయంగా చూపించాం, నిధి పెరిగింది, ఇక్కడ ఖర్చుగా భావించాం, తీసివేతల్లో చూపిస్తున్నాం. ఈ విధంగా ఖర్చు అయితే తీసివేతల్లోనూ, ఆదాయం అయితే మనం కూడికల్లోనూ చూపించాలి. థర్డ్ ఐటమ్, ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆన్ సెక్యూరిటీస్. జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీ తమ దగ్గర ఉన్నటువంటి నిధుల్లో ఇతర సంస్థల్లో షేర్స్ కొనడము, డిబెంచర్లు కొనడము, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీస్ కొనుగోలు చేయడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే వాటి మీద వడ్డీ వస్తుంది. అలాంటి వడ్డీ ఇది ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆన్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీల మీద రావాల్సిన వడ్డీ.
ఇది యాక్చువల్గా ఆదాయపు అంశము. అంటే ఈ సర్దుబాటుని జనరల్గా ఫైనల్ అకౌంట్స్లో 2 సార్లు ఎలా చూపిస్తారంటే రెవెన్యూ ఖాతాలో ఈ యొక్క వడ్డీలకి దీన్ని ఆదాయంగా కలిపి చూపిస్తారు, మరోసారి రావాల్సినటువంటి ఆ వడ్డీ ఆస్తుల వైపున చూపిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ స్టేట్మెంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆన్ సెక్యూరిటీస్, అంటే ప్రభుత్వ సెక్యూరిటీల మీద రావాల్సిన వడ్డీ అనేది ఆదాయాన్ని పెంచుతుంది కాబట్టి ఆదాయపు అంశం అన్నప్పుడు దానికి కూడాలి కాబట్టి కూడికల్లో మనము యాడ్ ఐటమ్స్లో 5,500 వేసి ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆన్ సెక్యూరిటీస్, అంటే ఇది ఆదాయం కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని లెక్కలోకి తీసుకున్నప్పుడు నిధి పెరుగుతుంది. అంటే ఈ యొక్క సర్దుబాట్లు తీసుకోక మునుపు ఈ నిధి ఉండింది. ఇప్పుడు ఈ నిధి పెరగడమా తగ్గడమా అనేది ఎలా జరుగుతుందంటే ఖర్చు అంశాలు ఇందులోంచి తీసేయాలా, ఆదాయపు అంశాలు దీనికి కలపాలా, అదే పనిని మనం స్టేట్మెంట్లో చూపిస్తున్నాం. ఆదాయపు అంశము 5,500 ఇక్కడ ఆదాయము అంటే ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆన్ సెక్యూరిటీస్, పెట్రోళ్ళ మీద లేదా సెక్యూరిటీల మీద రావాల్సిన వడ్డీ ఆ రెవెన్యూ ఖాతాలో వడ్డీలకి యాడ్ చేస్తారు, ఆదాయంగా చూపిస్తారు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా నిధి పెరుగుతుంది కాబట్టి దాన్ని మనం యాడ్ ఐటమ్స్లో మనం చూపించాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం టు బి కలెక్టెడ్, రావాల్సినటువంటి లేదా వసూలు కావాల్సినటువంటి ప్రీమియం అనేది జీవిత బీమా సంస్థలకి ఆదాయం. ఈ యొక్క సర్దుబాటుని జనరల్గా ఫైనల్ అకౌంట్స్లో ఎలా చూపిస్తారంటే ఇది సర్దుబాట్లు ఇవన్నీ కూడా ప్రీమియం టు బి కలెక్టెడ్ అంటే వసూలు కావాల్సిన ప్రీమియం. ఒకసారి ప్రీమియంకి రెవెన్యూ ఖాతాలో కూడతారు క్రెడిట్ వైపున, మరోసారి వసూలు కావాల్సిన ప్రీమియం ఆస్తుల వైపున చూపిస్తారు. కానీ ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇచ్చిన అంశం ఖర్చు ఆదాయం అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇది ప్రీమియం ఆదాయంగా మనం పరిగణిస్తాం, ఎందుకంటే ప్రీమియంలకి కలుపుతున్నాం కాబట్టి రెవెన్యూ ఖాతాలో దీన్ని ఆదాయంగా పరిగణిస్తున్నాం. ఈ ఆదాయంగా పరిగణించినప్పుడు నిధి పెరుగుతుంది కాబట్టి కూడాల, కాబట్టి ఈ యొక్క 4,500 రిసీవబుల్ ప్రీమియం రిసీవబుల్ ప్రీమియం రావాల్సిన ప్రీమియం 4,500 చూపించాం, అప్పుడు నిధి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలాగనే క్లెయిమ్స్ అండర్ రీఇన్సూరెన్స్, పునర్బీమా క్లెయిములు అని 6,200 ఇచ్చాడు. యాక్చువల్గా క్లెయిమ్ అనేది ఖర్చు, క్లెయిమ్ అనేది నష్టపరిహారం అనేది ఖర్చుగా చూపిస్తారు. కానీ బీమా కంపెనీ తన యొక్క బర్డన్ని తగ్గించుకునేదానికి ఇతర బీమా సంస్థల్లో పునర్బీమా చేసినప్పుడు ఆ బీమా కంపెనీల నుంచి రావాల్సిన క్లెయిమ్ అంటే ఇతర బీమా కంపెనీలు క్లెయిమ్స్ కొంత మనకు చెల్లిస్తున్నాయి, అంటే మన నష్టపరిహారాన్ని తగ్గిస్తున్నాయి కాబట్టి ఇది ఆదాయంగా పరిగణించాలి. ఉత్త క్లెయిమ్స్ అయితే డెఫినెట్గా తీసేస్తాం ఎందుకంటే ఖర్చు కాబట్టి. పునర్బీమా క్లెయిమ్లు అంటే ఆ ఖర్చును తగ్గించే అంశం ఆదాయంగా పరిగణించి కూడాల్సి వస్తుంది. సో రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అని చెప్పి 6,200 యాడ్ ఐటమ్స్లో చూపించాం పునర్బీమా క్లెయిములు అని చెప్పి. ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి 5 అంశాల్లో ఒక 4 అంశాలు కూడికల్లో 2 అంశాలు తీసివేతలు వేసాం. సార్ 5 అంశాలు ఉంటే 6 అంశాలు ఎట్లొచ్చినాయి అనుకుంటారేమో. ఇక్కడ బోనస్ ఇన్ రిడక్షన్ విత్ ప్రీమియం మీద తగ్గింపుగా వినియోగించిన బోనస్ అనేది ఇటు కూడికల్లోనూ ఇటు తీసివేతల్లోనూ చూపించాం. బోనస్ కింద ఖర్చుగా భావించి తీసేసాం, ప్రీమియం కింద ఆదాయంగా పరిగణించి కూడాం. సో ఈ 5 ఐటమ్స్ని కొన్ని కూడికల్లోనూ కొన్ని తీసివేతల్లోనూ వేసి ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలంటే కూడవలసిన ఐటమ్స్ 1, 2, 3, 4 ఈ 4 కూడినట్లయితే 18,500 వస్తుంది. వెంటనే ఇక్కడ గీత కొట్టి గీత పైన 18,500 వేసి ఈ 16,20,000 రెవెన్యూ ఖాతాలో మార్చి 31, 2009 కనుగొన్నటువంటి ఆ నిధికి ఈ కూడవలసిన ఐటమ్స్ కానీ కలిపితే మొత్తము 16,38,500 వచ్చింది. ఇందులో నుంచి తీసివేయవలసిన ఐటమ్స్ 2 ఉన్నాయి, 1, 2. సో ఈ 2 కలిపి తీసేయాల, అంటే 14,100 ప్లస్ 2,300 కలిపితే 16,400. ఈ మొత్తంలో నుంచి 16,38,500 నుంచి 16,400 తీసేస్తే మనకి వచ్చినటువంటి మొత్తం 16,22,100. ఇది లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆన్ 31/3/2009 అని రాసి బ్రాకెట్లో ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్, ఇక్కడ బిఫోర్ అడ్జస్ట్మెంట్ సర్దుబాటు చేయక మునుపు 16,20,000 ఉంది. ఈ సర్దుబాట్లన్నీ చేసిన తర్వాత ఈ 5 అంశాలని లెక్కలోకి తీసుకున్న తర్వాత నిధి ఏమైందంటే ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్ 16,22,100 వచ్చింది. బిఫోర్ అడ్జస్ట్మెంట్స్ ఇది, ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్ ఇది. అంటే ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్ వల్ల ఒక 22,100 నిధి పెరిగింది. ఇంతకుముందు 16,20,000 ఉంది,
ఇక్కడ 16,22,100 అంటే 2,100 పెరిగింది. అంటే నిధి అనేది సర్దుబాట్లు చేయకముందు ఈ నిధి, సర్దుబాటు చేసిన తర్వాత వాస్తవ నిధి ఇది. కాబట్టి యాక్చువల్ లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆన్ 31/3/2009 ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ సర్దుబాటు చేసిన తర్వాత అని చెప్పి చూపించాలి. ఇది లెక్కకు సంబంధించి చేసేటువంటి విధానం. అయితే ఇక్కడ ఈ సర్దుబాట్లను ఫైనల్ అకౌంట్స్లో రెవెన్యూ ఖాతాలో ఎలా చూపిస్తారు, లేదా ఆస్తిపత్ర పెట్టిలో ఎలా చూపిస్తారు అనేటువంటి అంశానికి వస్తే, ఒక్కొక్క ఐటమ్ కానీ తీసుకున్నట్లయితే అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ ఇది రెవెన్యూ ఖాతాలో ఎక్కడ చూపిస్తారు అంటే, క్లెయిమ్స్ అనేది రెవెన్యూ ఖాతాలో డెబిట్ వైపుని చూపించాలి. కానీ ఇప్పుడు డెబిట్లు క్రెడిట్లు కాకుండా షెడ్యూల్స్ వైజ్గా చూపిస్తున్నారు. కాబట్టి సర్దుబాట్లు కానీ ఉంటే దాన్ని షెడ్యూల్ 4లో చెల్లించిన ప్రయోజనాల కింద చూపించి, తర్వాత షెడ్యూల్ 13లో ప్రస్తుత అప్పుల్లో మనము చూపించాల్సి ఉంటుంది. అలాగనే బోనస్ ఇన్ రిడక్షన్ విత్ ప్రీమియం అనేటువంటిది మనం ఎలా చూపించాలంటే, సర్దుబాటులో ఇస్తే షెడ్యూల్ 1లో ఆర్జించిన ప్రీమియం అని దాన్ని కలిపి చూపాలి. తర్వాత షెడ్యూల్ 4లో చెల్లించిన ప్రయోజనాల కింద చూపించాలి. అలాగనే ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆన్ సెక్యూరిటీస్ అనేటువంటిది సర్దుబాటులో చెప్పినప్పుడు ఒకసారి పెట్టుబడులపై ఆదాయాన్ని కలిపి చూపించాలి. తర్వాత షెడ్యూల్ 12లో ఇతర ఆస్తుల క్రింద చూపించాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం టు బి కలెక్టెడ్, రావాల్సిన ప్రీమియం అనేటువంటిది సర్దుబాటులో ఇస్తే ఒకసారి షెడ్యూల్ 1లో ఆర్జించిన ప్రీమియంకు కలిపి చూపించాలి. తర్వాత షెడ్యూల్ 12లో ఇతర ఆస్తుల కింద చూపించాలి. అలాగనే క్లెయిమ్ అండర్ రీఇన్సూరెన్స్ 6,200 ఫైనల్ అకౌంట్స్లో మనం రెవెన్యూ ఖాతాలో కానీ ఆస్తిపత్ర పెట్టిలో కానీ ఎలా చూపిస్తామంటే, దీన్ని ఒకసారి షెడ్యూల్ 4లో రెవెన్యూ ఖాతాలో చూపాలి, క్లెయిమ్స్ నుండి తీసేయాలి. తర్వాత షెడ్యూల్ 12లో ఇతర ఆస్తుల కింద చూపించాలి. ఇది రెవెన్యూ ఖాతా ఆస్తిపత్ర బట్టి అంటే బ్యాలెన్స్ షీట్లో అంటే ఫైనల్ అకౌంట్స్లో చేయవలసినటువంటి ట్రీట్మెంట్ కూడా మీ ముందు ఉంచాను. కానీ ఈ లెక్కకు సంబంధించి ఇవన్నీ కూడా మనం చెప్పవలసినటువంటి రాయవలసినటువంటి అవసరం లేదు. జస్ట్ సర్దుబాట్లు చేయకముందు నిధి ఇచ్చాడు, ఈ సర్దుబాటు చేసిన తర్వాత నిధి ఇలా కనుక్కుంటాం. అంటే ఇచ్చిన అంశాలని కొన్నిటిని కూడాలా, కొన్ని తీసేయాలా. ఏది కూడాలంటే ఈ ఇచ్చిన 5 అంశాల్లో ఏది ఆదాయం అవుతుందో దాన్ని కూడాలా, ఏది ఖర్చు అవుతుందో దాన్ని తీసేయాలా. అంటే మనం ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఏది ఖర్చు ఏది ఆదాయం, ఖర్చు అయితే తీసివేయడం, ఆదాయం అయితే కలపడం. ఈ విధంగా లెక్కను బాగా చదువుకొని ఆన్సర్ని పరిశీలించుకుంటారని చెప్పి ఆశిస్తూ మరొక లెక్కలో మిమ్మల్ని కలుస్తాం. అప్పటిదాకా ధన్యవాదములు.